2 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత వచ్చిన హైప్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేదే ఈ 'ఓజీ' మూవీ. ఈ 'ఓజీ' మూవీ ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు అసల మామూలుగా లేదనే చెప్పాలి. ఇంట్రో మాత్రం సూపర్. అండ్ టైటిల్ కార్డ్ మాత్రం సినిమాలో 3-4 టైమ్స్ వస్తది. కానీ వచ్చిన ప్రతిసారి అరుపులు మాత్రం పక్కా వస్తాయి. అలాంటి సీన్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ కార్డ్ హీరో ఎంట్రీ వచ్చిన తర్వాత నుంచి విలన్ ఎంట్రీ అవ్వనివ్వండి, ఎవరి ఎంట్రీ అయినా సినిమాలో బీజీఎం మాత్రం వస్తూనే ఉంటది. మనం ముందే మాట్లాడుకున్నాం కదా! జపనీస్ సామురై టచ్ వల్ల మూవీకి ఇంకా ఎక్స్‌ట్రా వైబ్ వస్తాయని. కటానా ఫైటింగ్ మాత్రం మూవీలో ది బెస్ట్ హైలైట్ పాయింట్స్ అనే చెప్పాలి. అసలా ఒక ఎక్స్‌పర్ట్, ఒక సామురై ఎక్స్‌పర్ట్‌ని చూసినట్టు అనిపించింది మూవీ అంతా. అండ్ అంత స్టోరీని స్క్రీన్ ప్లే మాత్రం పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఏదుండాలో కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉందనే చెప్పాలి. ఇంక ఫస్ట్ హాఫ్ విషయంకొస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్, స్టోరీ ఫుల్ స్టోరీతోనే నడుస్తదనమాట. ఆ స్టోరీ అంతా ఎంత పర్ఫెక్ట్‌గా సింక్ అయిందంటే అంత పర్ఫెక్ట్‌గా. అండ్ ఈ ఫస్ట్ హాఫ్‌లో విలన్ ఎంట్రీ అవ్వనివ్వండి, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య స్టోరీ అంతా తిరుగుతూ ఉంటది. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళకిచ్చే హైప్‌కి మాత్రం నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎవ్రీ స్టార్ క్యారెక్టర్ మొత్తం ఎవరెవరున్నారో వాళ్ళంతా వాళ్ళ 200% ఇచ్చారు. ఇంక ఇంటర్వెల్ విషయంకొస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అసల బాబోయ్! స్క్రీనేజ్ మీద కళ్ళే తిప్పుకోలేరు. అండ్ మూవీకెళ్ళేటప్పుడు మాత్రం ముందే ఒక 2 వాటర్ ట్యాంకులు చెప్పి వెళ్ళండి. ఎందుకంటే ఇంటర్వెల్ టైమ్‌కి చాలా అవసరం అవుతది. మొత్తం థియేటర్ తగలబడిపోద్ది. ఇంక సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ స్టోరీ ఇంకా ట్విస్ట్స్‌కి ఎండ్ ఉండదసలు నిజంగా. ఈ మెయిన్ ప్లాట్ స్టోరీ ఏదైతే ఉందో మొత్తం ఒక మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, యాక్షన్ అండ్ పిల్లలు హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం ఆ బ్లడ్ చూసి మీరు పక్కా భయపడతారు. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. యాస్ ఏ మూవీ ఫ్యాన్‌గా ఇంకా ఎక్కువ స్టోరీ రివీల్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. స్టోరీ అయితే అసలు రివీల్ చెయ్యాలనే ఉండదు. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం 100% సాటిస్ఫాక్షన్ మాత్రం మీకొస్తది. అలాంటి సినిమా అండ్ ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ ఎక్స్‌పీరియన్స్. క్లైమాక్స్ వచ్చే టైంకి మీరు నిజంగా మీరు ఎవరు చూసినా సీట్‌లో ఎవ్వరు కూర్చొని ఉండరు. అందరూ లేచి అరుస్తూనే ఉంటారు. మీరు ఇంటర్వెల్‌లో 2 వాటర్ ట్యాంకులు తెప్పించమన్నా కదా! ఇంకా క్లైమాక్స్‌కి మాత్రం నిజంగా 2 సరిపోవు భయ్యా. ఒక 20 తెప్పించండి. ఎందుకంటే మొత్తం ట్విస్ట్స్, టర్న్స్ చూసి నిజంగా మొత్తం థియేటర్ బర్స్ట్ అయిపోతది. ఫైనల్‌గా ఇంక మీరెవరినైనా 'ఓజీ' మూవీ చూసావా అని కాదు, ఎన్ని సార్లు చూసావు భయ్యా అనే అడుగుతారు. ఫైనల్లీ థాంక్ యూ 'ఓజీ' టీమ్. ఇంత పర్ఫెక్ట్ బ్లెండ్ పవన్ కళ్యాణ్‌ని చూడాలనుకున్న ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకున్నారో అవన్నీ. అండ్ అండ్ ఇంకొక విషయం చెప్పాల్సిందే. సెకండ్ హాఫ్‌లో ప్రతి ఫ్రేమ్, ప్రతి స్టిల్ ఒక పోస్టర్ అవుతది నిజంగా. అలా ఉంది మూవీ. అండ్ ఐ హోప్ మీరు వెళ్లి ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చెయ్యాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.